రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, పెన్షన్ దరఖాస్తుల అంశాలపై లబ్దిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 106వ డివిజన్ వార్డు కార్యాలయం వద్ద గుమిగూడిన బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కాకుండా కార్యకర్తలకు కేటాయించారంటూ ఆరోపించారు. వితంతువులు, వృద్ధులు, నిరుపేద మహిళల సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించినప్పటికీ చివరకు వాటిని స్వీకరించలేదని జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షేర్లింగంపల్లి 106 డివిజన్ వార్డు కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ అనేక మంది మహిళలు, వికలాంగులు, అలాగే వృద్ధాప్య పెన్షన్ల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము ఫిర్యాదులు తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడ లోకల్ సిబ్బంది జీహెచ్ఎంసీ నుంచి రావడం జరిగింది. వాళ్ళకు చాలామంది కూడా వికలాంగులు ఇక్కడ విజువల్లో చూపెట్టాను. కనీసం నడవడం వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. చూడు ఇంత ఏజ్లో వచ్చి ఉన్నారు. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం, పెన్షన్ల కోసము ఇంత రావడం జరిగింది. 2016లో దరఖాస్తులు పెట్టుకున్న నేటి వరకు డబుల్ బెడ్రూమ్లో ఒక్కరు కూడా రాలేదంట. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటరు అంటే గచ్చిబౌలి, మియాపూర్ ఈ ఎమ్మెల్యేలు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పి చక్కగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర వెళ్తే కూడా ఇక్కడ వార్డు ఆఫీస్కు వెళ్ళి తెలుసుకోండి అని చెప్పారు. అక్కడ కూడా ఉత్తది అయిపోయింది, ఇక్కడ ఉత్తది అయిపోయింది. ప్రస్తుత పరిస్థితి ఏంది అంటే ఇల్లు గోల్మాల్ అయినాయా, ఏమైనాయి, ఎవరు తింటున్నారు, ఏం రాజకీయం జరుగుతుంది ఇది చెప్పండి. ఇల్లు వచ్చిందని అమ్మని రమ్మన్నారండి. ఆ ముసలామని వేసుకొని వెళ్ళి ఆమెకి భర్త లేడు, కొడుకు లేడు. వచ్చిద్దని మొత్తం తిరిగాము. 5 సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతానే ఉంది. ఇల్లే లేదు ఇంతవరకు ఆమెకి. తిరిగి ఇసుకొచ్చింది. కొడుకు కూడా లేడు. మేము తిరుగుతున్నాం. ఇల్లు ఇంటికి పెట్టుకుంది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నాడు పెట్టుకుంటే రాలేదు. అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అంటారు. తీసుకొని రాజకీయం చేసే వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఇలాంటి పేదలకు రాలేదు అంటే దీని ప్రశ్న ఏంది? ఎవడు తింటా ఉన్నాడు? పేదల సొత్తెవడు ఎవడు తింటా ఉన్నాడు? పేదలను ఎవరు చూడటంలా, ఉండాలని ఎవరు చూస్తలేరు. ఇక్కడ పరిస్థితి ఉందంటే అంత రాజకీయం జరుగుతూ ఉన్నది. ఇక్కడ రాజకీయం చేసే వాళ్ళకు మాత్రం ఓనమాలు కూడా రావు. ఇక్కడ ఏంటంటే ఓటుకు నోటు అన్న చిన్నగా తయారైంది ఇక్కడ పరిస్థితి. చెప్పండి అన్న, పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉంది? రాజకీయం ఎట్లా నడుస్తుంది? పక్షవాతం వచ్చిందంట. చూడండి, పక్షవాతం వచ్చింది. ఈ ఏజ్లో ఇక్కడ వచ్చి తిరుగుతున్నాడంటే పరిస్థితి ఏం కావాలి? మీరు చెప్పండి. పింఛన్ కూడా లేదు ఇంతవరకు. తిరిగి మోకాళ్ళు లేవు. ఎన్ని రోజులు దరఖాస్తు పెట్టి? 10 సంవత్సరాలు. అప్పుడు రాలేదు, మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నా తీసుకున్నారు. అప్పుడు ఇప్పుడు రాంటారు. 2 తారీఖు రామంటారు, అప్పుడు రామంటారు. ఇప్పుడు తిరుగుతున్నాం. 3 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నా, ఇంతవరకు రాలేదు. ఈ రోజు వస్తే మళ్ళీ 10 రోజులు తరతరండి అంటుండు. మా పరిస్థితి ఏమది? మేమేమది? మేము ఎంతో బీద వాళ్ళం. మేము రెంట్ కట్టుకొని మేము చస్తున్నాము. ఇల్లు లేక అక్కడికి వెళ్ళి రానికి రోజుకి 50, పోనీకి 50. రూమ్ రెంట్ 16,000. రూమ్ రెంట్ కట్టుకోవాలి. 60 సంవత్సరాలు అయితే డ్యూటీ చేయొద్దని చెప్తున్నారు. మేము ఏం తినాలి, ఏం బతకాలి? కనీసం ఇల్లు కూడా లేదు. మళ్ళీ ఇల్లు అప్లై చేసుకొని 15 సంవత్సరాలు అయింది. ఇంతవరకు మాకు ఇల్లు లేదు. మా వెనకాల మేము 55 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాము. ఇక్కడనే ఓటేస్తాం, అన్నీ ఇక్కడనే ఉంది. మాకు ఏది లేదు. మాకు అంతా ఆగం ఉంది. 3 సంవత్సరాలు అయింది పిఎఫ్ అప్లై చేసి, ఇంతవరకు అప్లై పింఛని. ఇప్పుడు అన్నారు మళ్ళీ 10 డేస్ తయారవుతారని అని చెప్తుండ్రు. సో ఇక్కడ ఇదే వార్డ్ ఆఫీస్ దగ్గర ఈ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ 10 రోజుల నాడు మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వీళ్ళ దగ్గర రావాలన్నట్టు. ఓ పని చేయండి, మీరే వాళ్ళకి అడ్రస్ ఇవ్వండి. అడ్రస్, నీ సెల్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళే మీ ఇంటికి వస్తారు. ఇట్లా కావాలంటే మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ ఏమన్నా చచ్చిపోతే ప్రాబ్లం అయితే వద్దు. ఇక్కడ ఓన్ ఉంది, కన్ను సరిగ్గా నాది కనబడదు. ఇది ఈ కన్ను. ఇప్పుడు నా ఎంబడి ఎవరైనా రావాలంటే ఇంట్లో నా భార్య ఉంది, ఆమె పని చేయకపోతే మాకు ఇల్లు గడవది. మాకు ఎంతో ఇబ్బంది ఉంది. ఒకటికి ఇక్కడ తిరిగి ఆటకు వచ్చేస్తుంది. కానీ ఎక్కడి పోయినా ఇల్లు ఇస్తామని చెప్తే ఎన్నోసార్లు తిరిగాము. ఇప్పటికే మా వెనకాల వచ్చిన వాళ్ళు ఇల్లు అప్లై చేస్తే తొందరగా ఇల్లు వచ్చేస్తుంది. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేడు. ఈయన వస్తాని ఫోటో తీసుకున్నాడు, ఇంటికి వచ్చి అడ్రస్ తీసుకున్నాడు, అన్నీ చేశాడు. ఏం లేదు. పరిస్థితి ఎంతవరకు వచ్చింది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మేడం వచ్చారు, మరి 2
సంవత్సరాలు అయి మేము ఇచ్చి ఏం రాలేదు, ఏం చెప్తలేరంటే ఇంకా కొత్త దాన్ని ఏం రాలేదమ్మా, వచ్చినప్పుడు చెప్తాం, మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చి తెలుసుకోరు అని చెప్తారు. వచ్చిర్రు, గ్రీన్ కలర్ చీరలో ఉన్నారు, ప్యారెట్ గ్రీన్ కలర్ చీరలో వచ్చారు. ఆ. అడిగి ఆమెను కూడా అడిగి తెలుసుకుంటాం మేము కూడా. ఇప్పుడు ఏం చెప్తుంది సమాధానం? 2 సంవత్సరాలు ఆమె 2 సంవత్సరాల నుంచి రాకుండా ఉంటుందా సార్? ఎట్లా అయితే ఇట్లా ఏంటిది, పేదలు ఎట్టుకోవాలి, ఏం చేయాలి అర్థమైతే లేదు. డబుల్ బెడ్రూమ్ల గురించి అంటే మాకు దానికి ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదంటారు. ఇంకెవరికి వస్తుంది ఇన్ఫర్మేషన్? ఎవరు ఇస్తారు? లేకపోతే ఇంటింటికి వచ్చి కనుక్కొని ఇయ్యరు. మాకు ఇది తిప్పడం కన్నా ఎండల బీపీ ఉన్నది ఎండల తిరిగితే చేస్తే పానం గాబరైతుంది, అదే అవుతుంది. రోడ్ మీద పడిపోతే ఏమన్నా అయితే ఎవరు చూస్తారు? ఇవాళ రండి, రేపు రండి, ఇంటింటికి వచ్చి రోడ్ మీద వేసి కాలబెట్టారు, ఇయ్యమని చెప్పుర్రి. ఎందుకు మేము తిరగడం ఉండదు కదా? అన్నం అండి పెట్టి వచ్చి ఈ టైంకి వచ్చి నాకు దాస్తుంది. ఒక్కరు మేము రూమ్ రెంట్ 12,000 కట్టుకోవాలి. మేము చేసిన పైసలు మేము ఉపవాసం ఇప్పుడే ఉంటున్నాము. ఇచ్చే వాళ్ళకు ఈ సంవత్సరం అప్లై చేసి 2 నెలలు ఇల్లు ఇస్తున్నారు. మేమేం పాపం చేసాము? చెప్పారు, నెల 10 లేదు, ఏం లేదు. ఇంటి ఓనర్ ఎప్పుడు కాల్ చేయమంటే అప్పుడు కాల్ చేసి పోవాలి. మేము రోడ్ మీద ఇల్లు దొరుకుతున్నాయి, లేకుంటే లేదు. ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నారు, లేకుంటే ఇస్తలేరు. రోడ్ మీద ఉండే పరిస్థితి వస్తుంది మాకు. నువ్వు రా రేవంత్ రెడ్డి సార్, నువ్వు రా, వచ్చి ఇల్లు కనుక్కొని అడుకోను, తెలుసుకొని నువ్వు మాట్లాడవు. తెలుసుకొని పేదల పరిస్థితి ఏముంది, ఎట్లున్నది అంటే తెలుసుకొని ఆడ ఏసీలో కూర్చుంటే నేను ఇక్కడ మాట్లాడతా అంటే కాదు. నువ్వు ఇంటికి రా, రేవంత్ రెడ్డి ఒట్టిగానే గెలిచిన వాడు. నువ్వు తిరుగుతున్నా కదా అందరు వేసింది. ఒట్టిగా అయితే నువ్వు కూర్చుని గెలవలేవు కదా. నీ చుట్టాలో వేస్తేనైతే గెలవాలి కదా. మొత్తం ఆల్ ఇండియా వేస్తేనే నువ్వు గెలిచినావు. గెలిచినప్పుడు నువ్వు రా, ఏసీలోకి వెళ్ళి బయటకు రావా, చూసుకోవా, తెలుసుకోవా పేదల పరిస్థితి ఏంటిది, ఎలా అనేది తెలుసుకోవా? నువ్వు ఏసీలో కూర్చుంటే నువ్వు మాట్లాడితే అయిపోయినా పేదలు ఎట్టుకోవాలి మరి. అట్లాన్నప్పుడు రావద్దు, ఓట్లకు రావద్దు, ఏం రాదు. అరే కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత గెలిచింది, మాకు కాంగ్రెస్ మంచిగా చేస్తారు కదా అని అనుకున్నాం. వైఎస్ఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే పాలన ఇది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉన్నంత మంచిగా ఉండే పాలన. వైఎస్ఆర్ చనిపోయిందంటే పాలన మొత్తం బర్బాద్ అయిపోయింది. దేశం మొత్తం ఖరాబ్ అయింది. సో ఇలా పరిస్థితి అప్పటి ఒకసారి అక్కడ డబుల్ బెడ్రూమ్లో ఒక ఆమె మేడం వచ్చిందంట, అడుగుదాం మరి. ఇంతవరకు మనకు కూడా కాల్ చేసింది రమ్మని చెప్పి, మరి ఏం ఇప్పుడు వచ్చింట చెప్పమ్మండి. అక్కడ మన ఆఫీస్ దగ్గర ఒక పింక్ డబ్బా ఉంటుందమ్మా, డబ్బాలో అప్లికేషన్ దొరుకుతుంది, తీసుకొచ్చినావా? అర్థమైందా? ఇంతకుముందు కట్టారా ఇంత ముసలమైనము, ఇప్పుడు మాట తప్పించింది చూడు. మా ఆరోగ్యం మేము ఎట్లా ఉండాలి? ఆమె మాట ఏం తప్పి ఆయన ఏం చెప్పిండు, పక్కకుండి ఆ ఫోటోలు ఇచ్చేట ఆయన ఆమె నెంబర్ ఇచ్చిండు. ఆమె డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులు అది ఫిర్యాదులు తీసుకుంటారు. ఇప్పుడు ఆమె తప్పించుకున్నది. ఏమని చెప్పి నాకు సంబంధం లేదంటా ఉంది. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోవాలి? జిల్లా కలెక్టర్ కొంగర కళ్ళని పోయి వచ్చారు. ఆడపోతే ఇక్కడ వార్డ్ ఆఫీస్ పోమని చెప్పి, మన వార్డ్ ఆఫీస్ వస్తే ఇదేం చెప్తారు, ఇట్లా చెప్తారు. మరి వీళ్ళంతా కలిసి గోల్మాల్ చేస్తూ ఉన్నారు. ఇండ్లు మాత్రం పక్క అమ్మడపోయినాయి, గుల్మార్ పార్కులు అమ్మడమైనాయి, కొల్లులు అమ్మడమైనాయి, తెల్లాపులు అమ్మడమైనాయి. ఇది ఆడలు ఏమి లేవు వాస్తవంగా. ఎమ్మెల్యేలు వాళ్ళ కనసైకలు వాళ్ళ డ్రైవర్లకు పిఏలకు మొత్తం ఇచ్చుకున్నారు. వాళ్ళ ఓట్లు వేసే వాళ్ళకు ఓటు బ్యాంకు మార్చుకోవడానికి డబుల్ బెడ్రూమ్లను ఉపయోగించుకున్నారు. ఇట్లా ఏం సందేహం లేదు. పేదల ఉసురు మాత్రం తప్పక తగులుతుంది. ఈ పబ్లిక్ ప్రజల సొత్తు, దీన్ని నాశనం అయిపోతారు. ఈ జిహెచ్ఎంసీలో కూడా చాలా అవినీతి పట్టపగలై ఇట్లా దాపురించి పోతూ ఉంది. ఈ జనాలు ఉరికించి కొట్టే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ గంట సేపు అయితే అదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మీడియా ముఖంగా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ ఫైల్ తేడా వచ్చినా, ఒక్క ఫిర్యాదు తేడా వచ్చినా మాత్రం ఇక్కడ అదే తలెత్తే అవకాశం స్పష్టంగా ఉంది. ఏ ఫిర్యాదులు కానీ, ఏ పింఛన్ కానీ, ఏది మన వికలాంగులది కానీ చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రమ్మంటే 10 రోజులు ఒక ఆయన టైం చెప్తాడు. 10 రోజులు ఎవరు ఈయన టైం చెప్పనీకే? ఈయన టైం చెప్తాడు? ఈయన ఎవరు టైం చెప్పనీకే? రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆయన చెప్పి, సి నారాయణ రెడ్డి కలెక్టర్ గారు ఆయన చెప్పేది? ఈయన పని ఏందో క్లుప్తంగా సాయంత్రం వరకు కూర్చో, అన్నం సర్ది తెచ్చుకో, మూట కట్టుకొని తిని ప్రజా సమస్యలు పరిష్కారం చేయి. ఆ ముసలి వాళ్ళ అక్కడ చూడు విజువల్ల, అక్కడ చూడు ఆమె మళ్ళీ రావాలంటే వస్తుందా? ఏంది మాట్లాడేది వాళ్ళు? ఆమె మాట్లాడుతుంది ఏం మాట్లాడదు, నోటికి ఇంకో దానికి తేడా లేదనే సామెత ఉంది. అంతవరకు రాణించుకోకూడదు అధికారులు కూడా. అధికారి ఇట్లా మాటలు లేవు ఇక్కడ పద్ధతి.
వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకే అర్థమైతే లేదు, అవగాహన లేదు. వాళ్ళు 3వ తరగతి 4వ తరగతి చదువుకొని ఇక డ్యూటీకి వచ్చినట్లే ఉంది పరిస్థితి. అయ్యా జోనల్ కమిషనర్ గారు మీరు స్పందించాలి. ఇలాంటి వాళ్ళను పంపిస్తే సమస్యలు పరిష్కారం కావు. మళ్ళీ పెన్షన్ వీళ్ళు వికలాంగులు వస్తే వీళ్ళు 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ రావాలని చెప్తున్నారంటే ఎంతవరకు సమంజసం? వీళ్ళని పంపించడం వీళ్ళకి ఏం తెలుస్తా లేదు. ఎన్ని ఫిర్యాదులు అందినాయి ఈరోజు అంటే ఏం వాళ్ళు చెప్పడం లేదు. దయచేసి మీరే వీళ్ళను ఇల్లు పంపించాలి. ఈ ఎండలకు వాళ్ళకి ఏమైనా వచ్చినాక ఏమైనా అయిందనుకో ఇంకా ఉంటుంది, అది మేము చెప్పకూడదు, మా నోట రాకూడదు. సో జర్నలిస్ట్ రాజు, రంగారెడ్డి జిల్లా మరియు ఇది శేర్లింగంపల్లి డివిజన్.